అందరికి నమస్తే. ఈడీ, సిబిఐ ఈ రెండు సంస్థలు దాడులంటే, ఎవరినో అరెస్ట్ చేసిందంటే పెద్ద హడావిడి. జనాలు ఒక 1000-2000 మంది కొట్టుకపోతున్నా సరే దాన్ని పట్టించుకోవు మీడియా. ఈడీ అరెస్ట్ చేసింది, సిబిఐ అరెస్ట్ చేసింది, పలానా కేసులు ఇరుక్కపోయినరు, అది ఇది. మన దగ్గర కూడా చూసినాం కదా కవిత విషయంలో. ఆమెకు రకరకాల పేర్లు పెట్టి, ఇప్పుడు దొంగతనం చేయంగానే దొంగ కాదు, కోర్టులో తేలితేనే దొంగ. ఎవరైనా అంతే. ఈవెన్ ఒక బీడీ దొంగతనం చేసినా సరే వాళ్ళు అంతవరకు కేవలం అక్యూజ్డ్ పర్సన్స్ మాత్రమే. కొన్నిసార్లు సాక్షులుగా కూడా ఉంటారు, కొన్నిసార్లు అప్రూవ్గా మారిపోతారు, రకరకాలు ఉంటుంది దానిలో. ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ఏంటంటే ఈయన జవహర్ సిర్కర్, ఈయన ఎవరంటే తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ ఎంపీ, అంతకుముందు ఐఏఎస్ 42 years ఐఏఎస్గా పనిచేసిండు, సీనియర్. ఆయన ఏం చెప్తున్నాడంటే, సుప్రీంకోర్టు అబ్జర్వ్డ్ దట్ ఇన్ ఓవర్ 5,000 కేసెస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ బై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లో తేలింది ఏంటంటే, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 5,000 కేసులు బుక్ చేస్తే, ఇన్వెస్టిగేట్ చేస్తే, దేర్ వర్ ఓన్లీ 40 కన్వెన్షన్స్ సో ఫార్. అంటే 40 దానిలో మాత్రమే శిక్ష పడ్డదంట, 40 మాత్రమే ప్రూవ్ చేయగలిగిందంట వాళ్ళు. 40 కేసెస్, 5,000 ఎక్కడ, 40 కేసులు ఎక్కడ? దట్స్ 0.8%. 1% కూడా వీళ్ళు ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఎంతసేపటికి కేసులు బుక్ చేయడం, వాళ్ళను జైలులో పెట్టడం, అరెస్ట్ చేయడం, పేపర్ల వార్తలు రాయించడం, దాన్ని ఎవరికో లబ్ధి చేకూరే విధంగా వ్యవహరించడం తప్ప ఏమీ దొరకలేదని చెప్పేసి నా రాస్తున్నారు. దిస్ మీన్స్ ఈడీ కుడ్ నాట్ ప్రూవ్ డిస్పైట్ అరెస్టింగ్, హరాసింగ్ ఆర్ జైలింగ్ 99.2% ఆఫ్ 5,000 కేసెస్. చూడండి, దాన్ని ఫెయిల్ అనాలన్నా సక్సెస్ అనాలన్నా. ఇప్పుడు 100 మార్కులు అనుకోండి, 100 మార్కులకు 99.2 వస్తే డిస్టింక్షన్, అంతకు మించి ఇంతకు మించిన మార్కులు ఎక్కువ ఆశించొద్దు. కానీ మార్కులు 0.8 వస్తే ఒక్క మార్కు కూడా కాదు, కనీసం ఒక్క మార్కు కూడా కాదు, సగం మార్కు కొద్దిగా దూరం. 100కు అర మార్కు వస్తే అది పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట, అట్టర్ ఫ్లాప్ అయినట్ట. మళ్ళీ ఈడీ, సిబిఐ ఎందుకు కేసులు బుక్ చేస్తున్నాయి దేశంలో? ఇది నాకు తెలిసి లాస్ట్ 10 years కాదనుకుంటా, మొత్తం ఓవరాల్ అనుకోవచ్చు బహుశా ఇది. మరి ఇన్ని సంవత్సరాలుగా ఈడీ, సిబిఐలు కేసులు ఎందుకు బుక్ చేస్తున్నాయి? రాజకీయాలకు లోబడి బుక్ చేస్తున్నాయా? అరెస్టులు రాజకీయాలకు లోబడి చేస్తున్నాయా? లేకపోతే నిజంగానే జనాలకు రావాల్సిన డబ్బులు లేదా ఏదో బ్లాక్ మనీ ఎక్కడో ఆగిపోయిందని, ఆ బ్లాక్ మనీ జనాలకు ఖర్చు పెట్టే విధంగా వైట్ మనీ చేయిందామనే, లేకపోతే బ్లాక్ మనీ చేసే వ్యాపారస్తులను అరెస్ట్ చేస్తున్నారు? వీళ్ళు ఎవరిని చేస్తున్నారు? ఏమవుతుంది దీనిలో? ఈడీ, సిబిఐకి ఇది తెలంగాణ ప్రజలే కాదు, దేశంలో జనమంతా కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ జరుగుతున్న విచారణలు ఏంది, జరుగుతున్న అరెస్టులు ఏంది, జరుగుతున్న వ్యాపారం ఏంది, వ్యవహారం ఏంది? దీనికోసం ఈడీ, సిబిఐలు ఎవరి కోసం ఉపయోగపడుతున్నాయి, ఎందుకోసం ఉపయోగపడుతున్నాయి, అసలు ఎవరి మీద ఎందుకు? నిజంగా ఎందుకో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నేతలపైన ఈడీలు, సిబిఐ దాడులు జరిగినాయి. ఓలా ఆ దాడుల్లో నిజం ఉంటే, ఆ కేసుల్లో నిజం ఉంటే శిక్ష వేయాలి కదా, శిక్ష కావాలి కదా. ఎందుకు అయితే లేదు? ఎందుకు 0.8% సక్సెస్ఫుల్ రేట్ ఉంది? దీనిలో మిగతా ఎందుకు ప్రూవ్ చేయలేకపోతుంది? ఎందుకు కన్విక్షన్ అయితే లేవు? కన్విక్షన్స్ ఎందుకు లేవు? 100 దొంగతనాలు జరిగినాయి అనుకోండి, దానిలో ఒక 10 ప్రూవ్ కాలేదనుకోండి, 90 ప్రూవ్ అయినాయి అనుకోండి, అది సక్సెస్ రేట్. మరి మీరు చేసిన ఇవన్నీ ఏంది? మీకు పెద్ద వ్యవస్థ. ఈడీకి, సిబిఐకి ఎంతమంది ఎంప్లాయీస్, వాళ్ళ జీతాలు, వాళ్ళ ట్రావెలింగ్స్, వాళ్ళకు డిఏలు, టీఏలు, అంత దేశ సంపద, జనాల సంపద దోచి ఈడీ, సిబిఐలకు పెడుతుందా కేంద్ర ప్రభుత్వం? మరి వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఏంది? వాళ్ళు చేస్తున్న అరెస్టులు ఏంది? దానిలో నీతి నిజాయితీ లేదా? అరెస్టుల్లో నీతి నిజాయితీ లేని వ్యవహారం నడుస్తుందా ఇక్కడ? ఇంత తక్కువనా? సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లో ఇది బయటపడేదంటే ఇంకా నిజమే. దానికి మించి మళ్ళీ మనం ఇంకొక పరీక్ష, ఇంకొక పేపర్ తిప్పాలని అవసరం లేదు. ఇది ఫస్ట్ నుంచి ఉన్న విమర్శనే వాళ్ళ మీద. కానీ వాళ్ళు ఎప్పుడు దానికి సమాధానం చెప్పరు. వాళ్ళు ఎప్పుడు సమాధానం ఏమనంటే, స్వతంత్ర సంస్థలు, మాకు బీజేపీకి సంబంధం లేదు అంటారు వాళ్ళు సింపుల్గా. మళ్ళీ ఇక్కడ దోషులు ఎవరు? ఈడీ, సిబిఐ దోషులా? బీజేపీ లేకపోతే కాంగ్రెస్ రాజకీయ వాళ్ళు? కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్లే అవుతాయి. కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు యూపీఏ 1-2లో కూడా చాలామంది మీద అయినాయి. కాకపోతే అప్పుడు మీడియా ఇంత అట్రాక్షన్ లేకుండే, ప్లస్ సోషల్ మీడియా లేకుండే కాబట్టి బయటికి రాకుంటుండే, ఏదో అవుతుండే, ఒక రోజులు అయిపోతుంది, ఒక వార్త వచ్చి వెళ్ళిపోతుండే. బీజేపీ వచ్చింది, బీజేపీ వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఫాస్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏ మూలన జరిగినా ఆ వార్త బయటకు వస్తుంది. పలానా టీఎంసీ ఎంపీ ఇంట్లో ఏదో జరిగిందంటే, కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో ఏదో జరిగిందంటే, రాహుల్ గాంధీ మీద కేసు బుక్ అయిందంటే, ఇక్కడ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిందంటే, కేజ్రీవాల్ అరెస్ట్ అయిందంటే, సిసోడియా అరెస్ట్ అయ్యి, ఇవన్నీ మనకు ఫాస్ట్ మీడియా ఉంది కాబట్టి తెలుస్తున్నది. అంతకుముందు కూడా జరిగినాయి అట్లాంటివి.
వాళ్ళు ఉంటే వీళ్ళ మీద చేస్తారు, వీళ్ళుంటే వాళ్ళ మీద చేస్తారు. కాకపోతే కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే బీజేపీ చాలా ఓపెన్గా చేస్తుంది, కాంగ్రెస్ దాచుకొని చేసింది ఇట్లాంటి వ్యవహారాలను కూడా. మొత్తంగా జనం దోసుకొని, జనం డబ్బులు దోసుకొని ఈడీ సిబిఐకి దోషి పెడుతున్నారు. వాళ్ళు జనాలు డబ్బులు మెక్కి రాజకీయ ప్రమేయాలతోనే వ్యవహారం నడిపిస్తున్నారని అర్థమవుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఏ కేసు ఫాల్సో, ఏ కేసు నిజమో, ఏది జనాల కోసం చేసిన కేసుగా ఎట్లా పరిగణిస్తాం, ఎట్లా చూడాలి? ఇంత తక్కువ ప్రూఫ్ చేస్తే మీరు వీళ్ళు ఒక 100 మందిని పట్టుకుంటే 100 మందిని పట్టుకుంటే ఒక్క కేసు కూడా నిజం కాదంట. 0.8% మాత్రమే ప్రూవ్ చేయగలుగుతున్నారు వీళ్ళు. నిజమైతే ప్రూవ్ చేయాలి కదా. మీరు ఇన్ని రోజులు చేసిందంతా అబద్ధమేనా? కేవలం ఇక్కడ రాసిండ్రు, దిస్ మీన్స్ ఈడీ కుడ్ నాట్ ప్రూవ్ డిస్పైట్ అరెస్టింగ్, హరాసింగ్ ఆర్ జైలింగ్. అరెస్ట్ చేయడం, హరాస్ చేయడం, జైల్లో వేయడం, ఇంతవరకేనా ఈడీ సిబిఐ పని? ఏంది ఈ 3 పనులు చేస్తుందా ఈడీ సిబిఐ? 2 చెప్పుకోకున్నామో హంగామా హడావిడి. అసలు ఎవరు రాజకీయాల కోసం ఎవరు నడిపిస్తున్నారో, ఎవరు లోపలేస్తున్నారో, ఎవరు బయటకు వేపిస్తున్నారో ఏం అర్థం కాదు. చూస్తేనేమో ఇది పరిస్థితి. ఈడీ సిబిఐల మీద సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఈ లెక్క బయటపడదంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ వ్యవహారాన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.